ఫ్రెండ్స్, నేను మీ లోకేష్. వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళైతే మనము ఏపీపీఎస్సీకి సంబంధించిన ఏఈ ఎగ్జామ్కి సివిల్ ఇంజనీరింగ్ పేపర్ 2లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అని ఎక్కువ బిట్స్ రావడానికి అవకాశం ఉన్న టాపిక్ అయిన స్ట్రెస్, స్ట్రెయిన్ అండ్ మెటీరియల్ బిహేవియర్, టైప్స్ ఆఫ్ మెటీరియల్ అండ్ ప్రాపర్టీస్. సో ఈ కంప్లీట్గా ఈ టాపిక్స్ అంటే దాదాపు ఒక మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ టాపిక్ తీసుకుంటే ఫస్ట్ పార్ట్, లైక్ ఫస్ట్ యూనిట్ అని చెప్పలేం, కానీ ఫస్ట్ పార్ట్ స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, మెటీరియల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, డక్టిలిటీ అంటే ఏంటి, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి, ఇంకా ఐసోట్రోపిక్ మెటీరియల్ అంటే ఏంటి, వాటి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఎలా ఉంటాయి, ఇంకా స్ట్రెయిన్ అంటే ఏంటి, ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు, పాయిజన్స్ రేషియో అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. సో ఇక్కడ ఏంటంటే నేను సమ్ థియరిటికల్ డెఫినేషన్ ఇచ్చాను, బట్ మీరైతే అసలు చూడొద్దండి. అక్కడ నేనే రాశాను, ఎందుకంటే అది ఒక గేట్ నోట్స్ నుంచి తీసుకొని కాపీ చేసి పెట్టాను, బట్ మీరు అయితే చూడాల్సిన అవసరం లేదు. స్ట్రెస్ అంటే సింపుల్గా ఏంటంటే ఫోర్స్ బై ఏరియా ఆర్ లోడ్ బై ఏరియా. ఇది మ్యాథమెటికల్గా ఇది గుర్తుంటే చాలు. స్ట్రెస్ అంటే లోడ్ బై ఏరియా, మ్యాథమెటికల్గా ఇది గుర్తుంటే మీకు చాలు, రైట్? బట్ స్ట్రెస్కి ప్రెషర్కి ఒకే ఫార్ములా చూడండి. మీకు ఈ ఫార్ములా గుర్తుంటే చాలు. లోడ్ బై ఏరియా, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా. ఓకే, సో లోడ్ అంటే న్యూటన్, ఏరియా అంటే ఎంఎం స్క్వేర్, కాబట్టి యూనిట్ వచ్చేసి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, యూనిట్ వచ్చి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. బట్ ఇక్కడ స్ట్రెస్ యొక్క డెఫినేషను, ప్రెషర్ యొక్క డెఫినేషన్ చేంజ్ అవుతాయి. ఈవెన్ దో దే హ్యావ్ సేమ్ ఫార్ములా, స్ట్రెస్కి ప్రెషర్కి సేమ్ ఫార్ములా, రెండు కూడా లోడ్ బై ఏరియా, బట్ స్ట్రెస్ హ్యావ్ డిఫరెంట్ డెఫినేషన్ కంపేర్డ్ విత్ ప్రెషర్ అనమాట. మళ్ళీ చెప్తున్నా చూడండి, స్ట్రెస్ అన్నా కూడా లోడ్ బై ఏరియా, సో పీ బై ఏ, అండ్ ప్రెషర్ అన్నా కూడా లోడ్ బై ఏరియానే ఆర్ ఫోర్స్ బై ఏరియా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో రెండింటికి సేమ్ యూనిట్స్, న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. చూడండి, ప్రెషర్ అయినా కూడా స్ట్రెస్ అయినా కూడా ఒకటే, బట్ డెఫినేషన్ చేంజ్ అనమాట. ఎందుకంటే స్ట్రెస్ అంటే యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బాడీ తీసుకుంటే ఆ బాడీ పైన మనం ఫోర్స్ అప్లై చేస్తే ఆ బాడీ డిఫార్మ్ కాదు కదా, ఒక లిమిట్ దాటాక డిఫార్మ్ అవుతుంది. ఇప్పుడు ఒక క్యూబికల్ బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ పైన స్ట్రెస్ అప్లై చేస్తే అది వెంటనే డిఫార్మ్ ఇరిగిపోదు, సర్టెన్ లోడ్ వరకు అది తీసుకుంటుంది. ఓకే, అది తీసుకున్న తర్వాత వెంటనే డిఫార్మ్ అయిపోతుంది, అవ్వదు. డిఫార్మ్ కాకుండా ఉండడానికి అది తన శక్తిని అది రివర్స్లో కొడుతుంది అనమాట, అంటే అది రెసిస్ట్ చేస్తుంది అనమాట, ఆ లోడ్కి అదే ఈక్వల్ రియాక్షన్ ఇస్తుంది అనమాట. సో దాన్ని మనం ఏమంటాం అంటే స్ట్రెస్ అంటాం. ఇన్ఫ్యాక్ట్ స్ట్రెస్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద మెటీరియల్. చూడండి, it is an internal resisting force acting at a point. It is a total internal resisting force acting per unit area. అది ఆ మెటీరియల్లో ఉన్న ఇంటర్నల్ రెసిస్టెన్స్ని మనం స్ట్రెస్ అంటాం యాక్చువల్గా. ఓకే, అది ఎంత ఉంటుందంటే మనం ఎంతైతే లోడ్ అప్లై చేస్తామో అది కూడా అంతే ఉంటుంది, కాబట్టి దాన్ని కూడా మనం లోడ్ బై ఏరియా అనుకుంటాం. ఓకే, క్లియర్ అండి? స్ట్రెస్ అంటే యాక్చువల్గా మ్యాథమెటికల్ డెఫినేషన్ వచ్చి లోడ్ బై ఏరియా. వెరీ గుడ్, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. బట్ stress is defined as a resistance offered by the body to that load. ఆ లోడ్ ఎంత ఉంటుందో దానికి సమానమైన రెసిస్టెన్స్ని అది ఇస్తుంది, ఆ లోడ్ని కౌంటర్ చేయడానికి, ఆ లోడ్ని నలిఫై చేయడానికి, ఆ లోడ్తో సమానంగా ఉన్న రెసిస్టెన్స్ అది పుంజుకుంటుంది అనమాట. సో దాన్ని మనం స్ట్రెస్ అంటాం. ఓకే, సో అంతకుమించి అవసరం లేదు. అండ్ అప్లైడ్ ఫోర్స్ షుడ్ బి లెస్ దాన్ రెసిస్టింగ్ ఫోర్స్, అప్పుడు సేఫ్, అంతే కదా. మనం దాని యొక్క రెసిస్టెన్స్ 10 అనుకో, మనం 10 అప్లై చేస్తే 10 కన్నా తక్కువ అప్లై చేస్తే బతుకుతుంది అది, లేదంటే బ్రేక్ అయిపోతుంది. ఇఫ్ అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇఫ్ క్రిటికల్, అండ్ ఇఫ్ అప్లైడ్ ఫోర్స్ గ్రేటర్ దెన్ రెసిస్టింగ్ ఫోర్స్, దెన్ ఇట్ విల్ బి ఫెయిల్యూర్. సో స్ట్రెస్ అయినా కానీ ప్రెషర్ అయినా కానీ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, ఎందుకంటే రెండింటికి ఒకటే డెఫినేషన్, లోడ్ బై ఏరియా. ఇన్ఫ్యాక్ట్ ప్రెషర్ డెఫినేషన్ మనం ఎగ్జాక్ట్గా చెప్పచ్చు ఆ ఫార్ములా నుంచి. సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ లోడ్ టు ఏరియా, సింపుల్. ఓకే, ఫోర్స్ యాక్టింగ్ పర్ డే పాయింట్. తర్వాత ఈ స్ట్రెస్ ఉంది కదా, ఎందుకు నేను దీని గురించి బ్యాక్గ్రౌండ్ చెప్పకుండా నేరుగా ఈ నామినల్ స్ట్రెస్కి యాక్చువల్ స్ట్రెస్కి వచ్చిన అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక వీడియోలో కూడా డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ నామినల్ స్ట్రెస్, యాక్చువల్ స్ట్రెస్ ఏంటంటే మనం ఏదైతే మన స్టీల్ రాడ్ని యూటీఎం టెస్టింగ్ మిషన్లో పెట్టి మనం చెక్ చేస్తామో అదనమాట ఇక్కడ. ఓకే, సో నామినల్ స్ట్రెస్ అంటే మనకి లోడ్ బై ఏరియా. బట్ ఇన్ఫ్యాక్ట్ నేను మీకు చెప్పాను మీకు, సో ఒక డయాగ్రామ్ గీసి చూపిస్తే మీకు కొంచెం బాగా అర్థమవుతుంది అనమాట. చూడండి, సో మనకి ఏంటంటే ఒక మైల్ స్టీల్ రాడ్ని మనము యూటీఎంలో పెట్టి టెస్ట్ చేసినప్పుడు, మైల్ స్టీల్ రాడ్ని మనం టెస్ట్ చేస్తాం కదా, సో ఈ పక్క టెన్షన్,
అయితే లాగినప్పుడు ఏమవుతుందంటే అది ఎక్స్పాండ్ అవుతుంది, దాంతోపాటు ఏమవుతుందంటే మనకి ఫెయిల్యూర్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఓకే, కప్పుకొని అంటే ఇక్కడ ఏమో డయామీటర్ తగ్గిపోద్ది అనమాట. ఇక్కడ డయామీటర్ 10 mm ఉందనుకోండి, ఇక్కడ డయామీటర్ 10 mm ఉంటే ఇక్కడ డయామీటర్ తగ్గిపోతుంది ఇక్కడ. ఓకే, సో యాక్చువల్ డయామీటర్ అంటే ఇది వేసుకోవాలి. యాక్చువల్ డయామీటర్ అంటే ఇక్కడ 10 ఉండదు, లెస్ దాన్ 10 ఉంటుంది, అంటే లైక్ 8 mm అలా ఉంటుంది అప్రాక్సిమేట్గా, అంటే 10 కంటే తక్కువ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని యాక్చువల్ ఇది, ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసే స్ట్రెస్ని ఏమంటామంటే యాక్చువల్ స్ట్రెస్ అంటాం. యాక్చువల్ స్ట్రెస్ అంటాం. ఓకే, ఎందుకు మనకి యాక్చువల్గా అక్కడ చూస్తే ఆ సర్టైన్ టైంలో, ఆ సర్టైన్ పాయింట్ ఆఫ్ టైంలో మనం చూస్తే డయామీటర్ అనేది తగ్గిపోద్ది అనమాట. చూడండి అది. సో ఆ ఏరియా వేసుకుంటే నాకు యాక్చువల్ స్ట్రెస్ వస్తుంది, లేదు ఒరిజినల్గా మనం ఏరియా వేసుకుంటే నామినల్ స్ట్రెస్ వస్తుంది. సో డెఫినెట్గా లోడ్ సమానమైనప్పుడు ఇది తక్కువ ఉంటుంది కదా. ఎందుకు? డెఫినెట్గా చేంజ్డ్ ఏరియా అంటే ఆ క్రాస్ సెక్షన్ ఎక్కడైతే ఫెయిల్యూర్ అక్కడ అవుతుందో అక్కడ ఏమవుతుందంటే మనకి తగ్గిపోద్ది ఏరియా. సో ఆటోమేటిక్గా యాక్చువల్ స్ట్రెస్ ఈజ్ గ్రేటర్ దాన్ నామినల్ స్ట్రెస్. ఎందుకు? డినామినేటర్లో వాల్యూ తగ్గితే స్ట్రెస్ పెరుగుతుంది కదా, అంతే కదా. ఇప్పుడు ఇచ్చిన వాల్యూ ఇది 8, ఇది బై 10, ఇది బై 10. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, నాకు డినామినేటర్ చిన్న వాల్యూ ఉంటే ఓవరాల్ వాల్యూ పెద్ద అవుతుంది. కాబట్టి యాక్చువల్ స్ట్రెస్ is greater than nominal stress, is greater than nominal stress. ఓకే, సో గుడ్ పెట్టుకున్నది. తర్వాత స్ట్రెయిన్ గురించి మనకు తెలిసింది. స్ట్రెయిన్ అంటే నథింగ్ బట్ రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, సో డెల్టా ఎల్ బై ఎల్. ఓకే, సో డైమెన్షన్లెస్ క్వాంటిటీ, ఎందుకంటే ఇది కూడా ఎంఎంలో ఉంటుంది, ఇది కూడా ఎంఎంలో ఉంటుంది, సేమ్ యూనిట్ కాబట్టి. సో డైమెన్షన్లెస్ క్వాంటిటీ. యా, మనకి ఫార్ములాస్ ఇది కొన్ని తెలుసు. స్ట్రెస్ అంటే మనం ఏమంటాం, లోడ్ బై ఏరియా. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు పి బై ఏ, అండ్ స్ట్రెయిన్ అంటే డెల్టా ఎల్ బై ఎల్. అండ్ వీ నో దట్ ఇన్ యాజ్ పర్ హూక్స్ లా stress is directly proportional to strain within elastic limit. So therefore sigma is equal to Eng's modulus into small e, where Eng's modulus is equal to sigma by e, and sigma ante p by a, e ante delta l by l. So it will become pl by a into delta L, or we have that formula delta L is equal to PL by AE, PL by AE. సో ఇది ఒక అద్భుతమైన ఫార్ములా. సో దీని ప్రకారం కూడా చాలా మనకైతే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. తర్వాత ఇందాక చెప్పాం కదా నేను, వాట్ ఈస్ ప్రెజర్, వాట్ ఈస్ స్ట్రెస్ అనేది ఒక సింపుల్ డిఫరెన్స్ క్వశ్చన్ అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రెజర్ ఇట్ అకర్స్ డ్యూ టు ఎక్స్టర్నల్ ప్రెజర్ ఫోర్స్, అది తెలిసిందే మనకి, బయట నుంచి మనం లోడ్ అప్లై చేస్తాం కాబట్టి దాన్ని మనం ప్రెజర్ అంటాం. అదే దానికి కౌంటర్ ఇవ్వడానికి ఒక మెటీరియల్ డెవలప్ అయ్యే రెసిస్టింగ్ ఫోర్స్ని స్ట్రెస్ అంటాం. సో ఇట్ అకర్స్ డ్యూ టు ఇంటర్నల్ రెసిస్టింగ్ ఫోర్స్. స్ట్రెస్ అంటే డ్యూ టు ది ఇంటర్నల్ రెసిస్టింగ్ ఫోర్స్, వేర్ ప్రెషర్ అంటే డ్యూ టు ఎక్స్టర్నల్ ఫోర్స్. ప్రెషర్ హ్యాస్ ఓన్లీ వన్ డైరెక్షన్, వేర్ ఆ స్ట్రెస్ హ్యాస్ టూ డైరెక్షన్స్, నార్మల్ అండ్ టాంజెన్షియల్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ప్రెషర్ హ్యాస్ ఓన్లీ వన్ డైరెక్షన్ అండ్ స్ట్రెస్ హ్యాస్ టూ డైరెక్షన్స్, వన్ ఈస్ నార్మల్ and one is tangential. Pressure is a scalar where stress is a tensor. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రెషర్ అనేది స్కేలార్. ఆఫ్ కోర్స్ ఫోర్స్ ఈస్ ఎ వెక్టర్, ఫోర్స్ మనకి వెక్టర్, బట్ ఇక్కడ ఫోర్స్ అనేది ఒక డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి మనం ఫోర్స్ని ఇక్కడ స్కేలార్ తీసుకున్నప్పుడు ప్రెషర్ కూడా ఏమవుతుందంటే మనకి స్కేలార్. ప్రెషర్ ఈస్ ఎ స్కేలార్ వేర్ స్ట్రెస్ ఈస్ ఎ టెన్సార్. ఎందుకంటే అది మెటీరియల్లో డెవలప్ అయిన ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ కాబట్టి డిఫరెంట్ డైరెక్షన్తో డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అనమాట. లైక్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి స్ట్రెస్ ఈస్ ఏ tensor. It is not a scalar or vector, it is more than that, beyond that it is. Okay, tensor. Due to pressure, stress is developed in a material, that తెలిసిందే అది మనకి. బట్ అంటే ప్రెషర్ వల్ల స్ట్రెస్ డెవలప్ అవుతుంది అంతే కదా. ఫోర్స్ యాక్ట్ చేస్తే దాని ప్రెషర్ అంటాం, దానివల్ల రెసిస్టింగ్ ఫోర్స్ డెవలప్ అవుతుంది, దాని స్ట్రెస్ అంటాం. అంతేకాని స్ట్రెస్ ఆటోమేటిక్గా రాదు, స్ట్రెస్ అనేది నోవే రాదు, స్ట్రెస్ వల్ల ప్రెషర్ అంతకంటే రాదు.
ప్రెషర్ వల్ల స్ట్రెస్ వస్తుంది చెప్తున్నా చూడండి. డ్యూ టు ద ప్రెషర్ స్ట్రెస్ ఈస్ డెవలప్డ్ ఇన్ ఏ మెటీరియల్ బట్ నో ప్రెషర్ విల్ బి డెవలప్డ్ ఇన్ మెటీరియల్ డ్యూ టు స్ట్రెస్. ఓకే, అది మాత్రం బ్లైండ్ గుర్తుపెట్టుకోండి. సో ప్రెషర్ వల్ల స్ట్రెస్ వస్తుంది. అండ్ ప్రెషర్ కెన్ బి మెజర్డ్ డైరెక్ట్లీ whereas stress cannot be measured directly. ఓకే, సో ప్రెషర్కి స్ట్రెస్కి డిఫరెన్స్ అయితే మనం గమనించినట్లయితే ప్రెషర్ దిస్ అకర్స్ డ్యూ టు ఎక్స్టర్నల్ ప్రెషర్ హ్యాస్ ఓన్లీ వన్ డైరెక్షన్. ప్రెషర్ ఇస్ స్కేలార్ డ్యూ టు ది ప్రెషర్ స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ మెటీరియల్ అండ్ ప్రెషర్ కెన్ బి మెజర్డ్ డైరెక్ట్లీ, రైట్. సో తర్వాత చూసుకున్నట్టయితే టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఐసోట్రోపిక్ అంటే ఏంటి, హోమోజీనియస్ ఐసోట్రోపిక్ అంటే ఏంటి, ఆర్థోట్రోపిక్ అంటే ఏంటి, అనైసోట్రోపిక్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఐసోట్రోపిక్ గురించి చూసుకున్నట్లయితే అట్ ఏ గివెన్ పాయింట్ ఇన్ ఎనీ డైరెక్షన్ ద ప్రాపర్టీస్ మస్ట్ బి సేమ్. ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే ఆ డైరెక్షన్స్ ఆ పాయింట్ దగ్గర ఏ డైరెక్షన్లో తీసుకున్నా కూడా మనకి మెటీరియల్ అనేది సేమ్ ప్రాపర్టీస్ కానీ ఎగ్జిబిట్ చేసింది అయితే దాన్ని ఏమంటామంటే ఐసోట్రోపిక్. ఐజో అంటే సేమ్, సింగిల్. ఓకే, సేమ్. ఐజో అంటే ఆ మీనింగ్ పదం ఎట్లా వస్తుందంటే సింగిల్, సేమ్ అట్లా, రైట్. సో ఐసోట్రోపిక్ అంటే ఏం చెప్పచ్చు అంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ ఎనీ డైరెక్షన్ ద ప్రాపర్టీస్ మస్ట్ బి సేమ్. ఎగ్జాంపుల్ స్టీల్, అల్యూమినియం, కాపర్, బ్రాస్, ఐరన్. అక్కడ కూడా ఐరన్ అనేది మనకి క్యాస్ట్ ఐరన్, రైట్. ఓకే, సో వుడ్ ఈస్ నాట్ ఐసోట్రోపిక్ మెటీరియల్. వుడ్ ఈస్ నాట్ ఐసోట్రోపిక్ మెటీరియల్ ఎందుకంటే వుడ్ అనేది లేయర్గా వచ్చేస్తుంది అనమాట. ఏ మెటీరియల్ అయితే లేయర్స్గా ఉంటుందో అది ఐసోట్రోపిక్ మెటీరియల్ కింద మనం కన్సిడర్ చేయం. లైక్ వుడ్, ఆస్బెస్టాస్, మేబీ జింక్. సో ఇలా ఏవైతే మనకి లేయర్స్గా ఉంటాయో అవిటిని మనం ఐసోట్రోపిక్ మెటీరియల్స్గా కన్సిడర్ చేయము, రైట్. సో ఇదనమాట ఐసోట్రోపిక్. ఒక గివెన్ పాయింట్ ఇక్కడ మనకి ఏ డైరెక్షన్లో చూసుకున్నా కానీ ప్రాపర్టీస్ కానీ సేమ్ ఉంటే దాన్ని ఐసోట్రోపిక్ మెటీరియల్ అంటాం. అండ్ చూడండి ఇక్కడ ఎనీ కాంపోజిట్ మెటీరియల్ ఇస్ ఐసోట్రోపిక్ మెటీరియల్, ఎనీ లేయర్డ్ మెటీరియల్ ఇస్ నాట్ ఎన్ ఐసోట్రోపిక్ మెటీరియల్ చెప్పాను కదా. అండ్ ఆల్ హోమోజీనియస్ మెటీరియల్స్ నీడ్ నాట్ బి ఐసోట్రోపిక్. సో ఇది కూడా అంతే, వైస్ వర్సా. తర్వాత హోమోజీనియస్ ఐసోట్రోపిక్ చూడండి, చాలా ఇంపార్టెంట్. హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అట్ ఎనీ పాయింట్ అట్ ఎనీ డైరెక్షన్ ద ప్రాపర్టీస్ మస్ట్ బి సేమ్. అంటే మనం మెటీరియల్లో ఎక్కడ తీసుకున్న ప్రాపర్టీస్ కానీ సేమ్ ఉంటే దాన్ని హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అంటాం. ఐసోట్రోపిక్ అంటే అట్ ఎ గివెన్ పాయింట్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి, అట్ ఎ గివెన్ పాయింట్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి. మళ్ళీ వేరే పాయింట్ కూడా వేరే ప్రాపర్టీస్ ఉంటాయి, అక్కడ సేమ్ ఉంటాయి ఆ ప్రాపర్టీస్. అంటే పాయింట్కి ప్రాపర్టీస్ సేమ్ ఉండకపోవచ్చు, బట్ ఒక పాయింట్ తీసుకుంటే అక్కడ ఉన్న డిఫరెంట్ డైరెక్షన్స్లో ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి, బట్ డిఫరెంట్ పాయింట్స్గా డిఫరెంట్ ఉండొచ్చు. అదే ఎక్కడ తీసుకున్న ప్రాపర్టీస్ సేమ్ వచ్చాయి అనుకోండి, ఎక్కడ తీసుకున్న ప్రాపర్టీస్ సేమ్ వస్తుంది, దాన్ని ఏమంటామంటే మనము హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అంటాం. ఓకే, హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ అంటాం, రైట్. సో అట్లా అనమాట. తర్వాత ఆర్థోట్రోపిక్ మెటీరియల్స్ తీసుకున్నట్టయితే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో కానీ ప్రాపర్టీస్ డిఫరెంట్ ఉంటే సో దాన్ని మనం ఆర్థోట్రోపిక్ మెటీరియల్స్ అంటాం. అట్ ఎ గివెన్ పాయింట్ ఇన్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ దెన్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్. సో దాన్ని మనం ఆర్థోట్రోపిక్ మెటీరియల్స్ అంటాం. అండ్ ఎనీ లేయర్డ్ మెటీరియల్ ఈజ్ ఆర్థోట్రోపిక్. సో ఇందాక చెప్పుకున్నాం కదా, లేయర్ మెటీరియల్ అనేది ఐసోట్రోపిక్ ఎగ్జాంపుల్ కాదు, ఆర్థోట్రోపిక్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఆర్థోట్రోపిక్ మెటీరియల్ అంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో కానీ డిఫరెంట్ ప్రాపర్టీస్ కానీ ఎగ్జిబిట్ చేస్తే సో దాన్ని మనము ఆర్థోట్రోపిక్ మెటీరియల్స్ అంటాం. అండ్ అనైసోట్రోపిక్ తీసుకున్నట్టయితే ఒక్క డైరెక్షన్లో కాదు, అసలు ఏ రెండు డైరెక్షన్స్లో సేమ్ ప్రాపర్టీస్ ఉండవు. ఒక పాయింట్కి డైరెక్షన్కి సేమ్ పాయింట్ కాడ కూడా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తాయి. అంటే ఏ సింగిల్ పాయింట్ కాడ కూడా సేమ్ ప్రాపర్టీస్ లేకపోతే దాన్ని అనైసోట్రోపిక్ అంటాం. అట్ ఎనీ గివెన్ పాయింట్ అట్ డిఫరెంట్ డైరెక్షన్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్స్. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మెటీరియల్స్ విత్ క్రాక్స్, వాచ్ ఎక్సెట్రా. సో దీన్ని మనము అనైసోట్రోపిక్ ఆర్ నాన్ ఐసోట్రోపిక్ అంటాం. తర్వాత ఇది కూడా మనకి బాగా అడిగే క్వశ్చన్, గేట్లో 1 మార్క్ క్వశ్చన్ కానీ ఏపీఎస్సీ ఏడబ్ల్యూ ఎగ్జామ్లో కానీ అడుగున్నారు. సో అందుకని ఇది పెట్టాను అనమాట. తర్వాత ఏంటంటే ఎఫెక్ట్స్ ఆఫ్ కార్బన్ ఆన్ స్టీల్. సో స్టీల్ మీకు అందరికి తెలుసు, మనందరికి తెలుసు, స్టీల్ అనేది ఒక అలాయ్. లైక్ మనకి న్యాచురల్గా స్టీల్ అయితే దొరకదు. సో ఇట్ ఇస్ అన్ అలాయ్.
కార్బన్ ఇంకా ఐరన్ ఇవన్నీ కలిపితే వచ్చే మెటీరియల్ మనకి స్టీల్ అనమాట. అయితే కార్బన్ పర్సంటేజ్ ప్రకారం స్టీల్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, కార్బన్ పర్సంటేజ్ కానీ పెంచితే స్ట్రెంగ్త్ పెరుగుతుంది, డక్టిలిటీ పెరుగుతుంది, అండ్ ఆల్సో బ్రిటిల్నెస్ కూడా పెరుగుతుంది. సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, డక్టిలిటీ అనేది బ్రిటిల్నెస్కి ఆపోజిట్ కదా, సో డక్టిలిటీ కానీ పెరిగితే బ్రిటిల్నెస్ తగ్గాలి కదా అని. నో, ఇన్ఫ్యాక్ట్ డక్టిలిటీ చాలా పెరుగుతుంది, బ్రిటిల్నెస్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, సో మీకు ఏది పెరుగుతుందంటే మాత్రం మీరు రెండు ఆప్షన్లు పక్కన ఉంటే డక్టిలిటీ టిక్ చేసుకోండి. బట్ మనకి ఏంటంటే కార్బన్ పర్సంటేజ్ పెంచితే స్ట్రెంగ్త్ పెరుగుతుంది, డక్టిలిటీ పెరుగుతుంది, బ్రిటిల్నెస్ పెరుగుతుంది, అండ్ ఆల్సో హార్డ్నెస్ కూడా పెరుగుతుంది, టఫ్నెస్ అనేది తగ్గుతుంది. కార్బన్ పర్సంటేజ్ పెంచితే టఫ్నెస్ ఒక్కటే మనకి తగ్గుతుంది అన్నమాట. ఓకే, తర్వాత స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్. సో యా, సో ఇది మనం చూసుకున్నట్టయితే మనకి మామూలుగా ఏంటంటే మైల్డ్ స్టీల్కి మనకు బాగా ఫేమస్. సో ఇది ఎక్కడైతే మనకి బెండ్ అయ్యి మళ్ళీ అంటే ఇట్లా, సో ఇది లోవర్ ఇల్డింగ్ పాయింట్, ఇది అప్పర్ ఇల్డింగ్ పాయింట్, బ్రేకింగ్ అల్టిమేట్ స్ట్రెస్, ఇది ఫెయిల్యూర్ స్ట్రెస్, ఇది మైల్డ్ స్టీల్, ఇది మనకు బాగా తెలుసు. సో అలా కాకుండా ఆల్మోస్ట్ ఒక లైన్ వారు ఉందంటే అది క్యాస్ట్ ఐరన్. సో ఇంకా స్టీల్ మారే రెప్లికా కానీ కింద ఉందనుకో, స్ట్రెస్ లెవెల్స్ అనేది కింద ఉంటుంది, దాన్ని అల్యూమినియం. కార్క్ అయితే చాలా తక్కువ, సాఫ్ట్ రబ్బర్ మాత్రం రివర్స్. ఓకే, రివర్స్లో ఉంటుంది అది. రైట్, ఇది ఒక జస్ట్ మీరు చూసుకోండి. ఇక తర్వాత మనం చూసుకున్నట్టయితే కాంక్రీట్ టాపిక్ చూసుకున్నట్టయితే మనకి, సో ఇది కూడా మనకి రెగ్యులర్గా అయితే బిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనకి అందరికీ తెలుసు స్టీల్ యొక్క స్ట్రెంగ్త్ అయితే మనకి తెలుసు. స్టీల్ టెన్సైల్ స్ట్రెస్ అంటే మనకి, సో FE 415 అంటే 415 న్యూటన్ పర్ mm స్క్వేర్, FE 250 అంటే 250 న్యూటన్ పర్ mm స్క్వేర్ అని మనకు తెలుసు. అంటే స్టీల్ యొక్క టెన్సైల్ స్ట్రెంగ్త్ అయితే మనకు తెలుసు. అండ్ వాట్ అబౌట్ కాంక్రీట్? సో కాంక్రీట్ ఈజ్ గుడ్ ఇన్ కంప్రెషన్. సో M25 అంటే దాని ఒక కంప్రెసివ్ స్ట్రెంత్ 25 న్యూటన్ పర్ mm స్క్వేర్ అని చెప్పొచ్చు. M30 అంటే దాని ఒక కంప్రెసివ్ స్ట్రెంత్ తెలుసు. బట్ టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఎంత? సో ఎందుకు ఈ టాపిక్ చెప్తున్నా అంటే, ఈ టాపిక్ నుంచి మనకి బిట్ అయితే అడగడానికి అవకాశం ఉంది. నేను అడిగారు లాస్ట్ ఇయర్లో, సో లాస్ట్ టైం ఈ పేపర్లో అడిగారు కాబట్టి చెప్తున్నాను. టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ అనేది 0.7 రూట్ FCK. సో ఇదనమాట టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్. ఇది వచ్చి కాంక్రీట్కి సంబంధించింది. ఓకే, ఇది తప్పిది, ఇది టెన్సైల్ స్ట్రెంత్ కాదు ఇది. సో ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఇది యంగ్స్ మోడలస్ ఇది. ఓకే, రైట్, ఇది టెన్సైల్ స్ట్రెంత్, ఇది యంగ్స్ మోడలస్, ఈసీ యంగ్స్ మోడలస్ ఆఫ్ కాంక్రీట్. ఓకే, సో టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ అంటే 0.7 రూట్ FCK అండ్ యంగ్స్ మోడలస్ ఈజ్ ఈక్వల్ టు 5000 రూట్ FCK. చూడండి ఇక్కడ రాసాను చూడండి. యా, దాన్ని ఫ్లెక్సిబుల్ స్ట్రెంత్ కూడా అంటాం మనము. ద థియరిటికల్ మ్యాక్సిమం ఫ్లెక్సిబుల్ టెన్సైల్ స్ట్రెస్, ద థియరిటికల్ మ్యాక్సిమం ఫ్లెక్సిబుల్ టెన్సైల్ స్ట్రెస్ అకరింగ్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ ఫైబర్స్ ఆఫ్ బీమ్ ఈజ్ రెఫర్డ్ యాజ్ FCR. అండ్ ఎంత ఉంటుందంటే ఇది 0.7 రూట్ FCK, 0.7 రూట్ FCK. వేరే FCK అంటే ఫర్ ఎగ్జాంపుల్ M25 తీసుకున్నాం అనుకోండి, M25 బ్లాక్, M25 M20 అలా చూసుకుంటాం కదా మనం కాంక్రీట్ మిక్స్ డిజైన్లో. సో M25 తీసుకుంటే దాని ఒక కంప్రెసివ్ స్ట్రెంత్ ఏమో 25 ఉంటుంది. సో వేరే FCK ఇస్ నథింగ్ బట్ 25 అంటే దాని ఒక కంప్రెసివ్ స్ట్రెంత్ అనమాట. ఓకే, సో యా, టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ 0.7 టైమ్స్ ఇట్స్ రూట్ ఆఫ్ కంప్రెసివ్ స్ట్రెంత్. ఓకే, సో అదనమాట. సో మనకి టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఎంత వస్తుందంటే 0.7 ఇంటూ రూట్ ఆఫ్ FCK. సో ఆ వాల్యూ తీసుకుంటే మనకి టెన్సైల్ స్ట్రెంత్ అయితే వాల్యూ వచ్చేసింది. తర్వాత కంప్రెసివ్ స్ట్రెంత్ మనకు ఆల్రెడీ తెలుసు FCK. నేను తర్వాత యంగ్స్ మోడలస్ ఆఫ్ కాంక్రీట్ తీసుకుంటే మాత్రం 5000 రూట్ FCK. యంగ్స్ మోడలస్ ఆఫ్ కాంక్రీట్ అంటే 5000 రూట్ FCK. ఓకే, సో ఇది వేరే రూట్ FCK అంటే మనకు తెలుసు దాని ఒక కంప్రెసివ్ స్ట్రెంత్ అనమాట. రైట్, గుర్తుపెట్టుకుని వాల్యూస్. తర్వాత ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, ఇది చాలాసార్లు ఎంత మనం రిపీట్ చేసినా అంత ఇది ఏంటంటే మనకి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. మనకు తెలుసు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్ అని మనకు తెలుసు. బట్ అది ఎక్కడ రెండు రకాల ఫార్ములాస్ అయితే మనకు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ డక్టైల్ మెటీరియల్ చూసుకుంటే మనకి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఈల్డ్ స్ట్రెస్ అనమాట. గుర్తుపెట్టుకోండి. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ డక్టైల్ మెటీరియల్ అంటే ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ఈల్డ్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్, ఈల్డ్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్ అనమాట. అండ్
ఫర్ బ్రిటిల్ మెటీరియల్స్ డైరెక్ట్గా ఫెయిల్ అయిపోతాయి కాబట్టి ఈల్డ్ అవ్వవు కాబట్టి ఈల్డ్ స్ట్రెస్ బదులు మనం ఏమి వస్తామంటే అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్, అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. సో డక్టైల్ మెటీరియల్స్కి ఏమో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈల్డ్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్, అండ్ బ్రిటిల్ మెటీరియల్స్కి ఏమో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఈ వాల్యూస్ ఎంత ఉంటాయంటే మనకి వర్కింగ్ స్ట్రెస్లో కాంక్రీట్కి ఎట్లా ఉంటుంది చూద్దాం. చూడండి, కాంక్రీట్ అండర్ బెండింగ్ కంప్రెషన్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 3, ఫర్ బీమ్స్ అండ్ స్లాబ్స్కి 3 తీసుకుంటే మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, అండ్ కాంక్రీట్ కానీ డైరెక్ట్ కంప్రెషన్ లైక్ కాలమ్స్, సో దానికి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 4 తీసుకుంటాం. ఓకే, అంటే ఈ డైరెక్ట్గా ఏవైతే కంప్రెస్ అవుతాయి లైక్ డైరెక్ట్ లోడ్ దానిపైన పడుతుంది కదా కాలమ్స్ పైన, సో దానికి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 4 తీసుకున్నాం. వైల్ బీమ్స్ అండ్ స్లాబ్స్ ఆర్ ట్రాన్స్ఫరింగ్ మెంబర్స్ కదా. సో తర్వాత ఇది వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో అయితే ఈ వాల్యూస్ అనమాట. అండ్ లిమిట్ స్టేట్ మెథడ్లో మనం చూసుకున్నట్టయితే కాంక్రీట్కి ఏమో 1.5 అండ్ స్టీల్కి ఏమో 1.15. బట్ ఎక్కడ కూడా మనకి ఇప్పుడు అడిగే క్వశ్చన్స్లో వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అయితే అడగట్లేదు, ఎందుకంటే వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అనేది ఎప్పుడో మనకి ఆల్మోస్ట్ సిలబస్లో అవుట్డేటెడ్లో ఉంది. సో ఒకవేళ అడిగితే వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో మాత్రం హైయెస్ట్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అంటే పాత కాలంలో కన్నా బిల్డింగ్స్ అయితే మీకు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఫ్యాక్టర్ ఆఫ్ టీ ఎక్కువ తీసుకుంటాడు. సో అక్కడ ఏంటంటే మనకి సేఫ్టీ ముఖ్యం, లిమిట్ స్టేట్లో ఏంటంటే మనకి ఎకనామీ ముఖ్యం. అంటే మనకి ఏంటంటే లైక్ సో ఊరికే మన మెటీరియల్ వేస్ట్ కాకుండా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ డెఫినెట్గా తక్కువ ఉంటుంది. సో కాంక్రీట్కి అయితే 1.5 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అండ్ స్టీల్కి అయితే 1.15 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు వాల్యూస్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో ఇన్ఫ్యాక్ట్ మీరు ఇది గుర్తుపెట్టుకున్న పర్లేదు, కానీ ఈ లిమిట్ స్టేట్ మెథడ్లో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వాల్యూస్ అయితే గుర్తుపెట్టుకోండి. కాంక్రీట్కి అయితే 1.5, స్టీల్కి అయితే 1.15. అండ్ ఇక్కడ మనకి చూడండి, వాటర్ రిటైనింగ్ స్ట్రక్చర్స్ లైక్ డ్యామ్స్ అండ్ వాటర్ ట్యాంక్స్ మస్ట్ బి డిజైన్డ్ ఇన్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్. డెఫినెట్గా అంతే కదా. సో అవి రిస్క్ ఎక్కువ కాబట్టి డెఫినెట్గా మనము వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో తీసుకోవాలి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వాల్యూస్ అనేది లైక్ 3, 4 అండ్ 1.75, రైట్. తర్వాత ఇది మనకి తెలిసిందే, మనకి యంగ్స్ మోడలెస్ ఈ బల్క్ మోడలెస్ K అండ్ షియర్ మోడలెస్ G చూసుకున్నట్టయితే for an isotropic material always Young's modulus should be greater than K, bulk modulus it is also greater than shear modulus. అంటే మన ఆర్డర్ చూసుకున్నట్టయితే హైయెస్ట్ వాల్యూ E ఉంటుంది, సెకండ్ హైయెస్ట్ K ఉంటుంది, థర్డ్ హైయెస్ట్ Z ఉంటుంది. సో షియర్ మోడలస్ ఈస్ ఆల్వేస్ లెస్, రైట్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం AW ఎగ్జామ్లో అయితే అడిగాడు, సో నాకు ఇంకా బాగా గుర్తుంది కాబట్టి చెప్తున్నాను. అండ్ టైప్ ఆఫ్ మెటీరియల్ బట్టి మనకి ఎలాస్టిక్ ఇండిపెండెంట్ కాన్స్టెంట్స్ అయితే ఉంటాయి. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అండ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అయితే ఉంటాయి. ఏంటి ఆ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టోటల్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఏముంటాయంటే E, Z, K, ఈ మూడు మనకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఆల్సో మ్యూ పాయిజన్ రేషియో కూడా మనకి ఎలాస్టిక్ కాన్స్టెంటే. బట్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ 4 కాదు, ఇంకా మనకి చాలా రకాల కాన్స్టెంట్స్ ఉంటాయి. సో అది ఎలా తెలుస్తుందంటే, బట్ ఫర్ అన్ ఐసోట్రోపిక్ మెటీరియల్ అంటే అన్ని డైరెక్షన్లో ప్రాపర్టీస్ సేమ్ ఉన్నాయండి. అంటే ఒక పర్ఫెక్ట్ స్టూడెంట్ అనుకోండి, సో ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ తక్కువ ఉంటాయి, లైక్ EZ, K, మ్యూ మాత్రమే ఉంటాయి. సో టోటల్ ఎన్ని ఉంటాయి, 4 ఉంటాయి. అండ్ దాంట్లో ఇండిపెండెంట్ వచ్చేసి E అండ్ మ్యూ వచ్చి ఇండిపెండెంట్, రైట్. అదే ఆర్థోట్రోపిక్ మెటీరియల్స్లో మనకి ఏంటంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. కాబట్టి చూడండి, ఇక్కడ X డైరెక్షన్లో ఒకటి ఉంటాయి, Y డైరెక్షన్లో ఇంకోటి ఉంటాయి, Z డైరెక్షన్లో ఇంకోటి ఉంటాయి. సో వీటికి ఏంటంటే మొత్తం టోల్ ఉంటాయి 4, 4, 4. సో మనకు తెలుసు, ఇందాకే నేను చెప్పాను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే. సో మామూలుగా ఒక పర్ఫెక్ట్ మెటీరియల్కి అయితే 4 ఉంటాయి. ఆర్థోట్రోపిక్ ఏంటంటే 3 డిఫరెంట్ డైరెక్షన్స్, 3 డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్స్లో దానికి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి సో ఒక్కొక్క డైరెక్షన్లో 4 ఉంటాయి మామూలుగా. సో X డైరెక్షన్లో 4, Y డైరెక్షన్లో 4, Z డైరెక్షన్లో 4. కాబట్టి టోటల్ 12 కాన్స్టెంట్స్ ఉంటాయి. అందులో ఇండిపెండెంట్ వచ్చేసి మనకి 9. గుర్తుపెట్టుకోండి, రెండు గుర్తుపెట్టుకోవాలి. టోటల్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఏమో 4, ఇండిపెండెంట్ 2. ఆర్థోట్రోపిక్ చూసుకున్నట్టయితే టోటల్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ వచ్చేసి 12, ఇండిపెండెంట్ ఏమో 9, రైట్. ఓకే, ఇండిపెండెంట్ ఏమో 9. ఇక నాన్ ఐసోట్రోపిక్ చూసుకుంటే అది చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి ఇన్ టోటల్ ఎలాస్టిక్ కాన్స్టెంట్ వచ్చి ఇన్ఫినిటీ, అండ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్ వచ్చి మనకి 21 మనకి ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. ఓకే, సో ఐసోట్రోపిక్ వచ్చి 4, 2, ఆర్థోట్రోపిక్ వచ్చి 12, 9 అండ్
నాన్ ఐసోట్రోపిక్ ఆర్ అన్ఐసోట్రోపిక్ విచ్ ఇస్ అన్డిఫైన్డ్ అండ్ 21. సో గుర్తుపెట్టుకునే వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫ్లెక్సిబిలిటీ అనేది ఏంటంటే రెసిప్రోకల్ ఆఫ్ స్టిఫ్నెస్, అండ్ స్టిఫ్నెస్ అంటే 1/లోడ్, అది మనకు తెలిసిందే. స్టిఫ్నెస్ అంటే 1/లోడ్. సో స్టిఫ్నెస్ ఏంటంటే లోడ్ బై డెల్టా. సో ఇప్పుడే నేను గూగుల్ చేసి పర్ఫెక్ట్ డెఫినేషన్ అయితే చూశాను. సో స్టిఫ్నెస్ అంటే ఏంటంటే లోడ్ బై డెల్టా. లోడ్ బై డెల్టా, స్టిఫ్నెస్ అంటే లోడ్ బై డెల్టా. వేరస్ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే రెసిప్రోకల్ ఆఫ్ స్టిఫ్నెస్. ఓకే, సో ఇది ఎస్ అనుకుందాం, స్టిఫ్నెస్ అనుకుందాం. ఓకే, సో ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ స్టిఫ్నెస్, కాబట్టి డెల్టా బై పి వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఈ పదాలు కొన్ని ఇంపార్టెంట్. సో ఈ ఇంటూ ఐని ఏమంటామంటే మనం ఫ్లెక్సిరల్ రిజిడిటీ అంటాం. ఫ్లెక్సిరల్, ఓకే, ఫ్లెక్సిరల్ రిజిడిటీ అంటాం. అండ్ ఏ ఇంటూ ఈని యాక్సియల్ రిజిడిటీ అంటాం. సో ఇది కూడా మనకి లాస్ట్ టైం ఏఈ ఎగ్జామ్లో అడిగాడు. ఏఈ గురించి ఏఈ ఎగ్జామ్లో అడిగాడు. సో అట్లనమాట, ఆ యూనిట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఈఐకి ఏఈకి 2 యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. ఈఐ అంటే ఫ్లెక్సిరల్ రిజిడిటీ, ఈఐ అంటే ఫ్లెక్సిరల్ రిజిడిటీ, ఈఐ అంటే ఫ్లెక్సిరల్ రిజిడిటీ, ఈఐ అంటే ఫ్లెక్సిరల్ రిజిడిటీ. ఇంకా ఈకి ఐకి యూనిట్ ఏమొస్తుందంటే మనం మల్టిప్లై చేసుకుంటే ఈ వచ్చి Nm/mm² మనకు తెలిసిందే. అండ్ ఐ అంటే mm/4 కాబట్టి మనకి ఒక mm² ఇక్కడ 4లో 2 పోతే మనకి ఒక 2 మిగులుతుంది. సో Nm² ఈజ్ ది యూనిట్ ఆఫ్ ఫ్లెక్సిరల్ రిజిడిటీ. అండ్ యాక్సియల్ రిజిడిటీ ఇంపార్టెంట్, అది కూడా ఇంపార్టెంట్. దానికి ఏ ఇంటూ ఈ అంటాం. ఓకే, యాక్సియల్ రిజిడిటీ అంటే ఏ ఇంటూ ఈ. ఓకే, సో ఏ అంటే mm² మనకు తెలిసింది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అండ్ ఈ అంటే Nm/mm². సో mm² విల్ గెట్ క్యాన్సల్. అండ్ యూనిట్ ఆఫ్ యాక్సియల్ రిజిడిటీ అంటే n, నథింగ్ బట్ న్యూటన్. రైట్, ఈ 2 గుర్తుపెట్టుకోండి. సో 2 అయితే మనకి లాస్ట్ టైం ఏ ఎగ్జామ్లో అయితే అడిగాడు. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత టెంపరేచర్ స్ట్రెస్సెస్ గురించి చూసుకున్నట్లయితే, సో దీని గురించి మనం మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.